బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ నిజామాబాద్ తరఫున మరి బోధన వాస్తవులైనటువంటి అద్దంకి విజయ్ కుమార్ వాళ్ళ నాన్నగారు అద్దంకి లింగయ్య మరి బోధన వాస్తవులు వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆటలలో తర్వాత ఇటువంటి వాటిలో చాలా ఉత్సాహంతో ముందుకెళ్ళి మరి బోధన్ మండల్ అదేవిధంగా ఎడిపల్లి మండలకు ఇన్ఛార్జ్గా డిస్ట్రిక్ట్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ తరఫున మరి పిల్లలందరూ కూడా నేర్పడానికి ఉత్సాహంగా ఉన్నాడు. మరి ఈయన ఇటువంటి అవార్డులు ఇంకా నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో సాధించాలని మరి మా ఉపాధ్యాయుల తరఫున కోరుతున్నాము. మా దీవెనలు ఎప్పటికి కూడా అద్దంకి విజయ్ కుమార్ పైన ఉంటుంది కనుక నువ్వు ఇంకా ముందు చుట్టుకొని ఇటువంటి ఎన్నో సాధించాలని కోరుతూ మరి ఈ కార్యక్రమం నాకు అవకాశం కల్పించినందుకు వాళ్ళ తండ్రి గారికి మరి మన నాగభూషణం అన్నకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తర్వాత ఆయన మిత్రుడు మీ పేరు శ్రీ నిజామాబాద్, మీరు గురువుల నిజామాబాద్ పల్లేరు శ్రీనివాస్. డిస్ట్రిక్ట్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఈరోజు బోధన్ మండలంలో బోధన్ అండ్ ఎడిపల్లి మండల ఇన్ఛార్జిగా అడ్డంకి విజయ్ కుమార్ వారికి ఇన్ఛార్జిగా భోజన మండలం అండ్ మేడిపల్లి మండలం ఇన్ఛార్జిగా ఆయనకు ఈరోజు పత్రం అందజేశాము. ఇదే విధంగా ఈరోజు కిక్ బాక్సింగ్ అనేది రాష్ట్రపరంగా అన్ని విధాలా నడుస్తుంది. ప్రతి స్టేట్లో ప్రతి గ్రామంలో జరగాలి, ప్రతి గ్రామంలో మండలాల్లో డెవలప్మెంట్ కావాలి అనుకుంటున్నాము. కాబట్టి భారతదేశం కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఏం చేయాలి అనుకుంటుందంటే ప్రతి మండలాల్లో కిక్ బాక్సింగ్ అసోసియేషన్ డెవలప్మెంట్ కావాలి అనే ఉద్దేశంతో కాబట్టి ఈరోజు ప్రతి మండలంకు ప్రతి ఒక్క మండలంకి ఒక కిక్ బాక్సింగ్ కోచ్గా నియమించడం జరుగుతుంది. ఈరోజు అడ్డంకి విజయ్ కుమార్ గారికి ఎడపల్లి మండలం ఆయన బోధన్ మండలంగా ఇన్ఛార్జిగా నేను శ్రీనివాస్ అనగా డిస్ట్రిక్ట్ సెక్రటరీ నిజామాబాద్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా ఈయనకి నియమించడం జరిగింది. అంటే అడ్డంకి విజయ్ కుమార్కి ఈరోజు మండల ఇన్ఛార్జిగా కిక్ బాక్సింగ్ మండల ఇన్ఛార్జిగా ఇవ్వడం కారణం ఏంటంటే ప్రతి మండలాల నుంచి ఒక మంచి విద్యార్థులని తీర్చిదిద్దాలి, ఆడిపియాలి, మంచిగా స్పోర్ట్స్ మెయిన్గా తయారు చేసి రాష్ట్రీయ స్థాయిలో జాతీయ స్థాయిలో తీసుకెళ్తారని అనుకుని ఆ ఉద్దేశంతో అడ్డంకి విజయ్ కుమార్కి మేము ఇన్ఛార్జిగా బోధన్ మండలం ఎడిపల్లి మండలం ఇన్ఛార్జిగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖేలో ఇండియా అనే గేమ్ అనేది ప్రతి భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రం ప్రతి జిల్లాలో గేమ్స్ నడుస్తున్నాయి. ఖేలో ఇండియా లీగ్స్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి మండలం డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ రాబోయే రోజులలో సీఎం కప్ జరగనున్నది. కాబట్టి ప్రతి పేరెంట్ కానీ తల్లిదండ్రులు ప్రతి ఒక్క వాళ్ళు దీనికి ఎంకరేజ్మెంట్ చేస్తూ పిల్లలకి ఎంకరేజ్మెంట్ చేస్తూ ఒక స్పోర్ట్స్ పరంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ కిక్ బాక్సింగ్ అనే గేమ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఉంది కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది, తెలంగాణ ఒలింపిక్ గుర్తింపు ఉంది కాబట్టి పిల్లలకి ఖేలో ఇండియా కానీ ఆడినా కానీ సర్టిఫికెట్స్ వచ్చేసి ప్రతి పిల్లలకి ఒక భవిష్యత్తులో యూజ్ అవుతుంది. ఖచ్చితంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తింపు ఇస్తుంది కాబట్టి ప్రతి కాలేజీలో కానీ గ్రామ కాలేజీ కానీ యూనివర్సిటీ కానీ ప్రతి ఒక్క గేమ్లో ఇన్వాల్వ్ ఉంది కాబట్టి కిక్ బాక్సింగ్ ప్రతి పిల్లలకు భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ గ్రామ అభివృద్ధి డెవలప్మెంట్ కమిటీగా ఇన్ఛార్జిగా విజయ్ కుమార్కి మేము ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు బోధన పట్టణంలో విజయ్ కుమార్కి మండల ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది.